వెల్కమ్ టు ఇల్లందు ఆన్లైన్ సెంటర్. చాలా మందికి క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవసరం. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన స్కీమ్స్‌లలో అది వికలాంగుల స్కీమ్ కావచ్చు, ఏదైనా స్కీమ్ కావచ్చు. దాంట్లో క్యాస్ట్ డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఆ క్యాస్ట్ డాక్యుమెంట్ ఎలా అప్లై చేయాలి? దానికోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం పెట్టాలి? ఇది చాలా మందికి తెలీదన్నమాట. అందుకోసమే ఈ వీడియో మీకోసం అన్నమాట. ఈ వీడియోలో మీరు ఏ డాక్యుమెంట్స్ కావాలో క్యాస్ట్ కోసం మీరు చూసుకోండి. చూడండి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అప్లై చేయడానికి ఫస్ట్ అయితే మీరు మీ సేవ వెళ్ళాలన్నమాట. మీ సేవ వెళ్ళాలి. మీ సేవ వెళ్ళే ముందు అక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు క్యాస్ట్ కోసం ఇది బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా అయితే అది ఫస్ట్ మీరు ఇక్కడ పోయే ముందు అనమాట మీరు ఏ డాక్యుమెంట్స్ పట్టుకోవాలి. నెంబర్ 1 డాక్యుమెంట్ క్యాస్ట్ కోసం ఆధార్ కార్డు జిరాక్స్, సెకండ్ వచ్చేసి రేషన్ కార్డు జిరాక్స్, థర్డ్ వచ్చేసి మీ యొక్క 10th లేదా స్టడీ సర్టిఫికేట్ అనమాట. స్టడీ కనెక్ట్ అనమాట సర్టిఫికేట్ అది. ఫోర్త్ టీసీ, ఫిఫ్త్ వచ్చేసి ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకేనా, ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మీ ఎవరైనా పాత ఉంటే మీ ఇంట్లో అవి తీసుకోండి. అర్థమైందా? సిక్స్త్ వచ్చేసి ఆడవారికి వచ్చేసి భర్త వాళ్ళ క్యాస్ట్ లేదా తండ్రి వాళ్ళ క్యాస్ట్ అన్నమాట. అర్థమైందా? సో ఈ 6 డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ అండి. ఈ 6 డాక్యుమెంట్స్ మీరు జిరాక్స్ తీసుకొని మీరు మీ సేవ వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీరు మీ సేవ వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం మీరు కావాల్సిన డాక్యుమెంట్ నెంబర్ 1 ఆధార్ కార్డు, రేషన్ కార్డు, స్టడీ ఎస్ఎస్సి సర్టిఫికేట్, టీసీ, ఓల్డ్ క్యాస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఆడవారికి వచ్చేసి భర్త వాళ్ళ క్యాస్ట్ లేదా తండ్రి వాళ్ళ క్యాస్ట్ అనమాట. ఈ 6 డాక్యుమెంట్స్ మీరు జిరాక్స్ పట్టుకొని మీరు మీ సేవ వెళ్ళి అక్కడ ఫామ్ తీసుకొని ఫిలప్ చేసి ఇచ్చేయండి. ఎందుకంటే చాలా మంది అంటే అక్కడ పోయినాక మన దగ్గర ఈ జిరాక్స్ లేదు, మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ తీసుకోవాలి. అందువలనే ఈ వీడియో అనమాట. సో మీరు ఈ వీడియో అందరికి షేర్ చేయండి. వాళ్ళు అక్కడ పోయి పరేషాన్ కాకుండా ముందు జాగ్రత్తగా వాళ్ళు ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళు మంచిగా ఈజీగా పోయి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ఇల్లందు ఆన్లైన్ సెంటర్. కాంటాక్ట్ 9030224307.